తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. రేవంత్ రెడ్డి మొన్న మీ గడ్డపైకి వచ్చేసి మాజీ సీఎం కేసీఆర్కి సవాలు విసురుతూ ఉన్నారు. 10 ఏళ్ల పాలన మీది, 2.5 పాలన మాది, చర్చకు రండి, ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాము అన్నట్టుగా ఒక సవాలు విసురుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తారు దాన్ని? అంత ఎలక్షన్ కన్నా ముందు ఇట్లే మాట్లాడి ప్రజలు నమ్మించారు కదా. ఇప్పుడు అదే ఉంటే గారడీ ఇవ్వాలని చూస్తున్నారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏం చేసింది ఏం లేదు. ఏం చర్చిస్తుంది చెప్పు. మేము 10 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. వీళ్ళు ఏం చేసినారు? 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఒక 37 మంది తీయలేదు, ఒక గడ్డపారెడ్డి గెలకలేదు. పిలిచిన టెండర్లు క్యాన్సిల్ అయ్యాయి తప్ప ఏం జరిగింది చెప్పు. అదంతా ఎట్లా చేస్తారు? పిండి సంత దొరకక కొట్లాడి తచ్చిరి వేస్తారా? కరెంట్ లేక చేనులు ఎండిపోయినాయి వేస్తారా? 3 రైతు బంధువులు ఎగ్గొట్టారు వేస్తారా? గిట్టుబాటు ధర లేక చేనులో వరి ధాన్యం తడిసిపోయి అగ్వసగ్గుకు అమ్ముకున్నారు వాళ్ళు వేస్తారా? 3 నెలలు పంట పండిస్తే 2 నెలలు కళ్ళ కాడ కావాలి కాసిండ్రు వచ్చేస్తారా? అందరికి ఉద్యోగాలు దొరికినాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, స్కూటీలు ఇచ్చినాం, అన్ని కులాలకు అన్నీ చెప్పినాం, ముదురాజులకు బీసీకి ఏ గ్రూపులు వేసినాము, తర్వాత అన్ని కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చినాం, యాదవులకు డబ్బులు వేస్తున్నాం, గొర్రెల పథకం పెట్టినాం, ఎంబీసీ కులాలకు ఇచ్చేసినాం, సామాజిక న్యాయం పాటించినాం, మొత్తం మంత్రి పదవులలో 42% ఇచ్చినాం, మొత్తం 42% ఏది లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చినాం వేస్తారా? రిజర్వేషన్ తక్కువ చేసి పడేస్తుంది, ఉన్నది వీక్ పడేస్తుంది. గతంలో కన్నా తక్కువ రిజర్వేషన్ ఇచ్చినందుకు సంతోషపడి ఓట్లు వేస్తారు. ఎట్లా వేస్తారు చెప్పండి? ఏ వర్గం ఎందుకు ఇస్తుంది? రిటైర్డ్ ఉద్యోగులు ఇస్తారా? మా దాచుకున్న డబ్బులు మా పిఎఫ్ అవి కూడా ఇవ్వకుండా వాళ్ళు బ్యాంకులో దాచిపెట్టుకున్నారని చెప్పి వస్తారా? ఇక్కడ ఏ వైద్యం అందుతలేదు, రిటైర్డ్ ఉద్యోగులకు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగా చనిపోయాడని ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఏ రకంగా సవాలు విసిరితే ఎట్లా ఇస్తారు? ఓట్లు వేస్తారు ఎట్లా ఇస్తారు? ఒక లాజిక్ చెప్పండి. వేసే ముందు ఇక మేము ఇది చేసినాము, మాకు కూడా అర్థమైంది, అరే నిజామని మాకన్నా బ్రహ్మాండంగా చేసినారు గాలి వేస్తారని. వేస్తే అక్కడక్కడ కాన్స్టిట్యున్సీకి 5 మంది 10 మంది బతుకుతారు మంచిగా ఇష్టానుసారంగా. అవి చేసి గాలి వేస్తే వేస్తారేమో, వేరే వాళ్ళు ఎట్లా వేస్తారు? ప్రజలు వేసే స్థాయిలు లేరు. ప్రజలు కేసీఆర్ గారిని చూస్తారు, ఖచ్చితంగా కేసీఆర్ గారికే పట్టం కడతారు. ప్రతి సభలో కేసీఆర్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ పేరు లేని సభ లేని పరిస్థితి కనబడుతుంది. దాన్ని మీరెలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు అది ఎలక్షన్ కన్నా ముందు నడిచింది. 10 ఏళ్ళు మేము చేసింది ఇసుకొట్టింది, వాళ్ళకి మర్చిపోయినారు. మంచినీళ్ళు లేక వారాల తరబడి కావాలి కాసేది, కరెంట్ లేక చేనులు ఎండిపోయేది, కరెంటు మోటార్లు వీక్కపోయేది, బ్యాంకులలో వచ్చి లొల్లి పెట్టేది, అవన్నీ మర్చిపోయినాయి అన్నమాట. హాస్టళ్ళల్లో తిండి సరిగా లేక హాస్టల్ ఎవరు జైన్ కాకుండా ఖాళీగా ఉండేది, ఈ గురుకులాలు అవన్నీ మర్చిపోయి అరే వీళ్ళకన్నా మేమేం చేసినామో దానికన్నా మెరుగైన చేస్తాడు చేస్తారనుకుని వేసారు అంతే. ఉన్నది పోతుంది అనుకోలే. కొననాళ్ళకి మందు పెడితే కొననాళ్ళకు ఉన్న నాలుగు ఊడిచిపోతుందని వాళ్ళకి తెలియదు అనమాట. ఇక తెలిసింది కనుక అట్లా ఏం జరగదు బ్రదర్. అప్పుడు తిట్టినట్లు తిడితే అప్పుడు తిట్టిండు ఒక లెక్క ఉంది, ఈయన ఇన్ని వేస్తా అన్నాడు కనుక తిట్టిన ప్రజలు భరించారు, మాకు ఇన్ని వస్తాయి కదా. ఉదాహరణకు ముసలాయం ఉంటుంది, 2000 పెన్షన్ 2000 మేము ఇచ్చినాం 200 నుంచి. ఈయన 4000 చేస్తాను నీకు, తాత కూడా 4000 ఇస్తాను. ఆమె ఏమనుకున్నది మొత్తం 6000 ఇంట్లో వస్తాయి, షబాస్ 6000 వస్తాయి అని. 6000 వస్తుందని నువ్వు ప్రకటించినందుకు నువ్వు కేసీఆర్ తిట్టినా మేమనలే, 6000 ఇస్తానులే మా మనవాడు అనుకున్నాడు. కానీ ఉన్న మనవాడు పెద్ద మనవాడు చేసిన దానికన్నా చిన్న మనవాడు నేను చేస్తాను నచ్చింది, కానీ ఉన్నది పాడేసి రోడ్డు మీద చేస్తాను అనుకోలే. కనుక ఇవి ఆనాడు కేసీఆర్ గారు నిడితే కామ్గా ఉన్నారు, ఇలా కేసీఆర్ గారు నిడితే కామ్గా ఉండరు, ఏడుస్తారు ఊర్లో తెలుసా. కేసీఆర్ గారిని వాడు వీడు అని తిడితే ముసలు ఏడుస్తుంటారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తండ్రిని పట్టుకొని వాడు వీడు గుడ్లు వీకేస్తా, పేగులు చింపేస్తా, మెడకేసుకుంటా అంటారా, ఏం పద్ధతి ఇది పెద్ద మనిషిని ఇట్లా అంటారా అని అంటారు. అప్పుడు ఎప్పటికి ఒకటి నడవదు, సందర్భాన్ని బట్టి ఒకటి నడుస్తుంది. సందర్భాన్ని బట్టి నమ్మిరు మాట. ఇప్పుడు నమ్మరు ఎవరు కూడా. కేసీఆర్ గారే 100కు 100% ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే 3 మాత్రమే గెలిచారు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, గెలవనీయం అన్నట్టుగా చెప్తున్నా కదా బ్రదర్. ఓట్లు వేసేటోళ్ళు ఎట్లా వేస్తారు చెప్పు, నువ్వు చెప్పు లాజిక్. ఏం చేసినా వేస్తారు చెప్పు, ఇగో ఇట్లా వేస్తారని చెప్పు, టోటల్ ఈ కులం వేస్తారని చెప్పు, ఈ వర్గం వేస్తారని చెప్పు, ఎవరు వేస్తారు చెప్పు, చెప్పండి. రైతులు వేస్తారా? రైతులు వేస్తారా చెప్పు, లేదు మా యాదవులు వేస్తారా చెప్పు, లేదు బీసీఏ గ్రూప్లో వేసిన మా ముద్రాలు వేస్తారా చెప్పు, గౌళ్ళు వేస్తారా చెప్పు, మా 10 లక్షల రూపాయలు ఎక్స్ చేసి ఇచ్చిందని చెప్పి.
ఇంకా ఏదైనా కులవృత్తులు ఇస్తారా చెప్పు. బీసీలు మొత్తం కూడా మాకు 47% ఇచ్చిర్రు, రిజర్వేషన్ ఇస్తారా చెప్పు. మంత్రి పదవులు ఇచ్చిర్రా అని చెప్పు. లేదు కార్పొరేషన్ చైర్మన్లు కూడా సామాజిక న్యాయం పాటించారు, అట్లా ఇస్తారా చెప్పు. ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు చెప్పండి. గిందుకు వేస్తారని చెప్పండి, దాని మీద మాట్లాడతాం. సో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమి లేవు. కేసీఆర్ని విమర్శిస్తే పెద్దవాళ్ళు అయిపోతామని రేవంత్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్కి మళ్ళీ వచ్చే ఎన్నికలలో పట్టం కడతారు అన్నట్టుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ ఉదయ్తో అనిల్, బీఆర్ఎస్ భవన్.